వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆచరించుకుంటున్నాను. మొదటిగా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన దేవాది దేవునికి స్తోత్రాలు. మరి దైవజనులకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు ముచ్చటగా శిలువలో యేసుప్రభు గారు పలికిన 3 మాటలు మనమందరం శ్రద్ధగా విని ఉన్నాం. సహోదరులు సహోదరి మనకు అర్థమయ్యే రీతిలో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దీవించును గాక. మరి ప్రాముఖ్యంగా 4వ మాటను మనం చెప్పుకోబోతున్నాం. నా తర్వాత మరలా 3 మాటలు ఉంటాయి, మొత్తం 7 మాటలు ఉంటాయి. ఒక్కొక్క సహోదరుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా దయతో వినయ భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి మీరందరూ విందురు గాక. ఆమేన్. కల్వరి శిలువలో యేసు ప్రభు గారు 7 మాటలు పలికి ఉన్నారు. వాటిలో మొదటి 3 మాటలు ఒక రకమైతే, లాస్ట్ 3 మాటలు ఒక రకమైతే, ఈ ఒక 4వ మాట కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా ఈ మాటలు ఎందుకు పలికాడు? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని చెప్పేసి ఒక హెచ్చరికతో కూడినటువంటి, వేదనతో కూడిన కల్వరిశిలోపై శాపగ్రస్తుడుగా వేలాడుతున్న క్రీస్తు తన శక్తిని అంతా కూడగట్టుకుని 4వ మాటగా బిడ్డలకు కేక వేసి ఉన్నాడు. చదువుదాం మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం 46వ వచనం. దయచేసి ఒక చదివి సహాయం చేయగలరు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలా దేవుడు దీవించుగాక. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి ఉన్నాడు. ఆ మాట మనకి మామూలుగా అయితే అరబిక్ భాషలో ఉంటుంది. దానికి తెలుగు అర్థం వచ్చేసి నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అర్థం వస్తుంది. క్రీస్తు అప్పటి వరకు కూడా ఎంతో క్షోభకు గురి అయి ఉన్నాడు. ఆయనను ఎంతో పదునైన మేకులతో ఆయన దిగగొట్టి ఉన్నారు. ఆయనను గాయపరిచారు, వేదనకు గురి చేశారు. ఆయన ముఖము పైన ఉమ్ము వేశారు. ఆయనను ఒక్క పొల్లైనను ఒక్క మాటైనను నోరు తెరవకుండా వరకు తేబడిన గొర్రె పిల్లవలె మౌనంగా ఆయన సహిస్తూ అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి విడిచాడు అని యేసు ప్రభు గ్రహించి ఉన్నాడో, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని చెప్పి బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడం మనం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యంగా ఉంటుంది. మన క్రీస్తు ఏ పాపము చేస్తే దేవుడు క్రీస్తుని చేయి విడిచాడో అని మనకి అందరికి కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. దయచేసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ద బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 7 వర్సెస్ 26. పవిత్రుడను నిర్దోషియు నిష్కలంషుడను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇదండి ఆయన క్యారెక్టర్. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడును, ఆయన ఏ కలంకము లేకుండా మరి పరిశుద్ధంగా బ్రతికినటువంటి వ్యక్తి. ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. ఆయన పాపులతో నడుస్తూ తిరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా తన శరీరానికి కానీ తన ఆలోచనలకు కానీ తన బాడీ పార్ట్స్ ఉన్నటువంటి ఆయనకి ఎలాంటి పాపపు ఆలోచన ఆయనకు కలగలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధతకు నాంది పలికిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు. ఆయన నిజంగా ఆయన చాలా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడైన బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి క్రీస్తును మరి తండ్రి ఎందుకు చేయి విడిచాడు? చదువుదాం ప్రియులారా, గమనించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది.
The book of 2 Corinthians chapter 5 verses 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమేదుగని మన కోసము పాపముగా చేసేది. అదండి కారణం. పాపులమైన, దోషులమైన, దుర్మార్గులమైన, అనీతిమంతులమైన, నీతి కొంచెమైన మనలో లేకపోయినా ఆయన మన కొరకు ఆ ఘోరమైనటువంటి కల్వరి శిలువలో బలియాగమై ఉన్నాడు. ఆయన మన పాపములకు ప్రక్షాళన జరిగించబడాలని, మనం అందరం నిత్య జీవానికి వారసులుగాను, యోగ్యులుగాను, అర్హులుగాను మనం అందరం మార్చబడాలని, నిత్య నరకాగ్ని అనే అగ్ని ఆరని, పురుగు చావని ఆ యొక్క నిత్య నరకాగ్ని నుండి మనల్ని అందరినీ తప్పించాలని మన పాప భారాన్నంతా కల్వరి శిలువపై ఆడుతున్నటువంటి క్రీస్తు శరీరంపై మోపబడింది కనుక ఆ శరీరం పాపమైపోయింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయనలో పాపానికి తావు లేదు కదా, కాబట్టి క్రీస్తును ఆయన చేయబడడం జరిగింది. గమనించండి, ఒక ఇనుప ముక్కను మనం తీసుకొని ఆ ఇనుప ముక్కను మనం మండుతూ ఉన్నటువంటి కొలువులో వేసి చూసినట్లయితే కొన్ని నిమిషాల తర్వాత దాన్ని కానీ మనం బయటికి తీసినట్లయితే ఆ ఇనుప ముక్క తన సహజ స్వరూపాన్ని కోల్పోతుంది. అది కూడా అగ్నిలాగా మార్చబడుతూ ఉంది. అట్లనే సర్వ మానవాడి పాప భారం అంతా క్రీస్తు శరీరంపై మోపబడింది కనుక ఆయన శరీరం కూడా పాపమయమైపోయింది. కాబట్టి మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయనలో పాపానికి తావు లేదు. కాబట్టి క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు ఆయన విడిచిపెట్టడం జరిగింది. అందుకని క్రీస్తు ఆ వేదనను, ఆ ఎడబాటును తట్టుకోలేక, నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావయ్యా, ఈ ఎడబాటు నేను తట్టుకోలేను ప్రభువా, నువ్వు లేని క్షణాన్ని నేను ఊహించలేను, నువ్వు లేని క్షణాన్ని నేను అనుభవించలేను అని చెప్పేసి క్రీస్తు చెప్పడం జరుగుతూ ఉంది. మరి గమనించినట్లయితే యేసుక్రీస్తుని బంధించక ముందు గెస్తమనే ప్రార్థన తోటలో యేసు ప్రభు గారు ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. వారి కొద్ది సమయంలో రోమా సైనికులు వచ్చి క్రీస్తును బంధిస్తారని, కల్వరి శిలువకు ఆయన గురి చేస్తారా అని, ఆయన శరీరం చిత్రమైపోతుందని ఇవన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎక్కడనూ భయపడలేదు, ఎక్కడనూ సంకోచించలేదు. సహజంగా మనం గమనించినట్లయితే ఎక్కడైనా మనకు ఆపద వస్తుంది, ఎక్కడైనా మనకి ఎక్కడి నుంచైనా ఆపద వస్తుంది అంటే మనం చాలా ముందుగానే అయ్యో ఎట్లా చేయాలి, అయ్యో ఈ శోధన వస్తుంది ఎట్లా చేయాలని చెప్పేసి మనం అందరం చాలా భయపడుతూ ఉంటాం. కానీ యేసుప్రభు గారు అక్కడ ఎట్లాంటి భయపడినట్లుగా అక్కడ మనకి కనపరచబడలేదన్నమాట. అయితే చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమై తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని అంటారు. ఈ గిన్నె అనేవి శ్రమనండి. గిన్నెను మనకు అర్థమయ్యే భాషలో దాని అర్థం ఏంటంటే శ్రమ. గిన్నె అంటే శ్రమ. అయితే ఈ గిన్నె అని ఈ శ్రమను మీ చిత్తం అయితే నా యొద్ద నుండి తొలగించు ప్రభు. మరికొద్దిసేపట్లో రోమా సైనికులు వచ్చి నన్ను బంధిస్తారని నాకు తెలుసు, కానీ నా శరీరం అక్కడ చిత్రం అయిపోతున్నారు, అది కూడా నాకు తెలుసు. కానీ నీ చిత్తం అయితేనే తొలగించు ప్రభువా అని చెప్పేసి అట్లా అంటారు. ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగించు అని అడుగుతారు. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. The book of Philippians chapter 2 and verses 6 and 7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుడి స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయనను ఎవరు బలవంతం చేయలేదు. ఆయన మనుషునిగా పరలోకం నుండి తన మహిమను విడిచిపెట్టి మనిషి అవతారం ఎత్తి మనుషునిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. తనకై తానే కల్వరి శిలువలో శ్రమలు అనుభవించడం జరిగింది. సర్వ మానవాళి పాపవారమంతా తన బుధ స్కంధాలపై వేసుకొని తను మోయడం జరిగింది. అప్పుడు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. కానీ ఇన్నిటి కూడా అతను తన
తన ఇష్ట ప్రకారంగానే చేశాడు. కానీ ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి విడిచాడు, ఎప్పుడైతే తండ్రి తన చేతిని వదిలిపెట్టాడు అని యేసు క్రీస్తు వారు గ్రహించి ఉన్నారో, ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తూ ఎంతో వేదనతో ఎంతో రోదనతో ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అట్లానే దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చదువుకుందాం. లూకా రాసిన సువార్తలో ఉంటుంది, 22వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చాలు సిస్టర్. ఎంతో శ్రమను ఎంతో వేదనను మనం కానీ అనుభవిస్తేనే, ఇప్పుడు మామూలుగా మన సహజంగా బయటికి ఎండలోకి వెళ్తే మనకి స్వెట్ వస్తుంది. స్వెట్ అంటే చెమట వస్తుంది కదా. ఇప్పుడు కాసేపు కరెంటు పోయింది, కరెంటు బొంగలు మనందరికీ చెమట వచ్చేసింది. అట్లనే క్రీస్తు కూడా అప్పుడు అంత వేదనతో అనుభవిస్తూ ఉంటేనే అతనికి శరీరంలో ఉన్నటువంటి స్వేద రంధ్రాల నుంచి రక్తం రావడం జరిగింది. దీనికి సైంటిస్టులు ముందుగానే చెప్పి ఉన్నారు. ఏంటంటే మనం ఏదైనా ఎక్కువగా స్ట్రెస్గా కానీ స్ట్రెయిన్గా కానీ మనం ఫీల్ అయినట్లయితే అప్పుడు మన శరీరంలో నుంచి చెమటతో పాటు రక్తం కూడా రావడం జరుగుతూ ఉందని చెప్పి సైంటిస్టులు ముందుగానే చెప్పి ఉన్నారంట. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే ముందు మన యేసుప్రభు గారు దాన్ని రుజువు చేశారు. మరి యేసుప్రభు గారిని సిలువ వేసినప్పుడు తండ్రి ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆ ఎడబాటును తట్టుకోలేక ఆయన ఎన్నో శ్రమలు ఎంతో చిత్రహింసను ఆయన పెట్టినప్పటికీ ఆయన తండ్రి ఎప్పుడైతే చెయ్యి విడిచాడో ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేక ఆయన శరీరంలోంచి రక్తం రావడం జరిగింది. అంతేకాని ఆయన ఎంతో వేదనకు గురి అయి ఉన్నాడు, శ్రమకు గురి అయి ఉన్నాడు. ఇంత ప్రజలందరి కోసం నేను ఇట్లా సిలువ యాగం చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఇట్లా కలిసి నా మీద ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏమాత్రమును దేవుడు ఆ విషయాల గురించి ఎక్కడను బాధపడినట్టు కానీ ఎక్కడను వేదన పడినట్టుగా కానీ లేదు. ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి విడిచాడో ఆ చెయ్యి విడిచిన ఆ ఎడబాటును తట్టుకోలేక ఆ ఆక్రందనను ఆ వేదనను తట్టుకోలేక ఆయన బిగ్గరగా కేక వేస్తూ ఆయన శరీరంలో నుంచి రక్తం రావడం జరిగింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవునితోటి క్రీస్తు ఎంతో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన సహవాసాన్ని ఎప్పుడైతే తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని తండ్రి ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో అప్పుడు ఆ సహవాసాన్ని తండ్రితో నాకు ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతున్నానే అని చెప్పేసి ఆయన బిగ్గరగా ఎంతో ఆవేదనగా ఆయన చెప్తూ ఉన్నారు. సహజంగా గమనించినట్లయితే నేటి సమాజంలో నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవునితోటి ఉన్నటువంటి సహవాసాన్ని ఒక్క దినము కానీ మనం ప్రార్థన చేయడం మానేస్తే, అంటే ఒక్క దినంలో ఒక్క పూటైనా కానీ మనం దేవునితో సహవాసాన్ని దేవునితో ఫెలోషిప్ని మనం కానీ విడిచిపెట్టినట్లయితే ఆ రోజంతా మనకి ఎంతో దిగాలుగా ఎంతో వేదనగా ఎంతో కలవరంగా ఉంటుంది. అట్లనే అది మనకి ఏమాత్రం సంతోషం అనిపించదు. ఇంకా ఆ రోజంతా మనకి అసమాధానంగానే ఉన్నట్టు అట్లనే ఉంటుంది. అట్లనే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే ఈ సమస్యలు ఇవేవి మనల్ని ఏలుబడి చేయవన్నమాట. మరి కీర్తనలకు రాసినటువంటి గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు మహారాజు కూడా ఆయన కూడా దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని ఆయన కూడా కోల్పోతాడు. ఆయన కోల్పోయి ఇట్లా అంటాడు, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు అని చెప్పేసి దావీదు అట్లా అంటారు. దావీదు అప్పటి వరకు దేవుడితో సహవాసం కలిగి ఉన్నవాడే. దావీదుకి దేవుడు ఒక బిరుదు కూడా ఇచ్చాడు. ఏ బిరుదు చెప్పండి అండి ఒకసారి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదుకి దేవుడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పేసి దేవుడు బిరుదు ఇచ్చాడు దావీదుకి. అట్లాంటి హృదయానుసారుడైనటువంటి బిరుదు పొందుకున్నటువంటి దావీదు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. తన పద్ధతి తన ప్రవర్తన అంతా తప్పుదో పట్టింది. ఎప్పుడైతే బెస్తబా అనే స్త్రీతో తను సహవాసం ఆ స్త్రీతో మార్చబడిందో అప్పుడు దావీదు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. తన కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. తన కడుపున పుట్టిన కుమారులకి తన కుటుంబంలో ఉన్నటువంటి దావీదు గారికి వాళ్ళిద్దరికీ సమాధానం లేక వాళ్ళు ఎంతగానో వేదనకు గురైపోయిన రోజులు ఉన్నాయి. మరి దయచేసి మనం అట్లాంటి రీతిగా మనం ఉండకూడదు. ప్రతిదినము మనం దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవునితో మనం ప్రతిదినము నిత్యము ఆయనతో సహవాసం కలిగి
దినదినము ఆయన చేసినటువంటి సిలువలో కల్వరి త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఆ త్యాగాన్ని మనం గుర్తుపట్టి ఆ త్యాగం అనుసరించి మనం నడుచుకుంటూ అనేకులను నడిపించుదుముగాక. ఆమేన్. అననీయ సప్పీరా అనే ఇద్దరు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం దేవునిలో ఎదుగుతూ దైవభక్తి కలిగిన కుటుంబం ఆ కుటుంబం. అయితే ఆ కుటుంబంలో అప్పటి వరకు వాళ్ళు దేవుని ప్రేమిస్తూనే దేవునితో సహవాసం కలిగి వాళ్ళు జీవిస్తూనే వచ్చారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి డబ్బు వాళ్ళ చేతిలో పడిందో, ఎప్పుడైతే వాళ్ళు తన ఆస్తిని అమ్ముకొని వాళ్ళ ఆస్తిని అమ్ముకుంటే ఆస్తి అమ్ముకోగానే మనకి ధనమే కదా వచ్చేది, ఆ ధనము తీసుకొని వాళ్ళు ఇంకా దేవునితో అంటే దేవుని ప్రేమిస్తున్నారు. కానీ దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు డబ్బుతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఇంక ఇట్లా చేయడం వల్ల దేవుని ఉగ్రతకు వాళ్ళు కారణమయ్యారు. దేవుని కంటే వారు డబ్బుని ఎక్కువగా ప్రేమించారు కనుక దేవుని ఉగ్రతకు కారణమయ్యారు. దేవుడు అంటే మనకు భక్తి ఉండొచ్చు, మనకు భయం ఉండొచ్చు, దేవుని పట్ల మనం చూపే విధేయత మంచితనము అది జీవితాంతం కూడా మనకు ఉండాలి. కొంతకాలమే ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు ఉంటే అసలుకే సరిపోదు. జీవితాంతము దేవునితో ఉన్నటువంటి భక్తి విధేయత ప్రార్థనా జీవితం ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. మనం వాటన్నిటిని మనం అలవాటు చేసుకోవాలి. దేవుడి చిన్న మాటలను మీ వినికిడిలో ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్.